హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను పైప్ ఫిట్టర్లుగా కానీ వెల్డర్లుగా కానీ గల్ఫ్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకు ఒక మంచి కంపెనీ గురించి చెప్పాలనుకుంటున్నా. కంపెనీ ఎట్లాంటిదంటే చాలా మంచి కంపెనీ. మా తమ్ముడు ప్రత్యక్షంగా చూశాడు. మా బ్రదర్ ఎట్లా అంటే తను వెల్డింగ్ ఇన్స్పెక్టరు, పెయింటింగ్ ఇన్స్పెక్టరు, ఎన్డిటి ఇన్స్పెక్టర్. సో ఫ్రెండ్స్, ఎవరైనా వెల్డింగ్ నేను చేశాను, నేను వెల్డర్గా వెళ్ళాలనుకుంటున్నాను, పైప్ ఫిట్టర్గా కానీ ఫ్యాబ్రికేటర్గా కానీ వెళ్ళాలనుకుంటున్నాను అని అనుకుంటే నేను ఇప్పుడు చెప్పబోయే కంపెనీ ఒక బ్రహ్మాండమైన కంపెనీ. ఆ కంపెనీ పేరు, దాని వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కంపెనీ పేరు ఎవర్ సెండై. ఎవర్ సండై అంటారు. సూపర్ కంపెనీ. ఈ కంపెనీ మన తమిళనాడుకు చెందిన కంపెనీ, ఇండియన్ కంపెనీ. ఓకే, అయితే ఈ కంపెనీ 14 దేశాల్లో ఉంది, 14 డిఫరెంట్ కంట్రీస్. కంపెనీలో మ్యాన్ పవర్ వచ్చి 15,000 మంది ఉన్నారు. ఓకే, 15,000 మంది. ఏయో దేశాల్లో అంటే 14 దేశాల్లో చేశారు. వీళ్ళు బుర్జ్ ఖలీఫా స్ట్రక్చర్ చేశారు, పవర్ ప్లాంట్స్ చేస్తారు. వాటన్నింటి గురించి మీకు నేను ఒక ఇమేజెస్ చూడండి. పెద్ద పెద్ద స్ట్రక్చర్లు చేస్తారు, పవర్ ప్లాంట్లు చేస్తారు. ఉత్తుత్త తుపాలు కథలు చేయరు. ఈజ్ ద బాస్. ఓకే, శ్రీ ఏకే నాథన్. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తారు వీళ్ళు. ఇది చూడండి, ఒక 14 కంట్రీస్లో ఉంది. బాకు, అజర్బైజాన్, దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దోహా ఖతార్, చెన్నై, ఇండియా. సో ఇన్ని దేశాల్లో ఉంది, 14 కంట్రీల్లో ఉంది. వీళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద స్ట్రక్చర్లు తయారు చేస్తారు. దట్టు విత్ వెల్డింగ్ తోటి. చూడండి, పెద్ద స్ట్రక్చర్. ఇదైతే ఇంకా ఫ్యూజులు పోతాయి కదా. పెద్ద పెద్ద ఆఫీసులు, పెద్ద అంటే వర్క్ షాప్లు. కొన్ని ఫొటోస్ ఇలా వచ్చాయి. వద్దులేండి, ఇలానే చూద్దాం. ఇక పెద్ద పెద్ద ఆటోమేటెడ్ వెల్డింగ్ మిషన్స్. ఒకవేళ మీరు వెల్డర్గా చేసి బాగా డబ్బు సంపాదించాలంటే ఒక కంపెనీ, అంటే ఒక వెల్డర్ కెన్ మేక్ ఈక్వలెంట్ టు ఎన్ ఇంజనీర్ సాలరీ. అంటే స్టార్టింగ్ ఇంజనీర్ సాలరీ ఎంత ఉంటుందో ఒక ఇంజనీర్ సాలరీ కూడా అంత సంపాదించవచ్చు. మినిమం ఒక స్టార్టింగ్ 60,000-70,000 వస్తాయి. కానీ అతను స్కిల్డ్ టెక్నీషియన్ కావాలి. స్కిల్డ్ లైక్ అంటే టిగ్ వెల్డరు, మిగ్ వెల్డరు, ఇలా పెద్దగా మంచిగా ఆర్క్ వెల్డింగా, టిగ్ వెల్డరా, మినిమం ఒక 1,600 నుంచి 2,000. మీ అనుభవాన్ని బట్టి ఇంకా పెంచుతారు, మీ కష్టపడే తత్వాన్ని బట్టి ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. సో అలాంటి దాంట్లో మీరు వెళ్ళాలనుకుంటే ఈ ఎవర్ సెండై ఈజ్ ఎ గుడ్ కంపెనీ.
సూపర్ కంపెనీ. సూపర్ సూపర్ ఏంటి, ఇలాంటి దానిలో మీరు వెళ్ళాలనుకుంటే ఇక చూడండి, ఇదేదో పెద్ద స్ట్రక్చర్. ఓ మై గాడ్. ఇక పవర్ ప్లాంట్లు తయారు చేసిర్రు కన్స్ట్రక్షన్లో. ఇది మామూలు కాదు వీళ్ళది. సో ఇట్స్ అ బిగ్ కంపెనీ. నేను చెప్పడానికి కూడా కారణం ఏంటంటే మా తమ్ముడు ప్రత్యక్షంగా ఈ కంపెనీలో దుబాయ్లో పనిచేశాడు. ఆయన తన ఒక అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు నాతో. ఆ అనుభవాన్ని షేర్ చేసుకుంటే ఆ అనుభవాన్ని నేను మీకు చెప్పేందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, పెద్ద పెద్ద, ఇది పెద్ద కంపెనీ, బ్రహ్మాండం. అయితే మావోడు వెల్డింగ్ ఇన్స్పెక్టర్గా వాళ్ళ ఇలాంటి ఒక పెద్ద స్ట్రక్చర్ కింద వాడు వెల్డింగ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్న క్రమంలో వాడు అప్పటిదాకా అక్కడే ఉన్నాడంట, ఇట్లాంటి ఒక ప్లాంట్ ఒక దాంట్లో. అప్పుడే తన అక్కడి నుంచి వేరే రూమ్కి వెళ్ళాడంట, ఈ హాల్లోంచి బయటకు వెళ్ళాడంట. ఒక అబ్బాయి మీద ఒక పెద్ద స్ట్రక్చర్ వచ్చి పడిపోయిందంట. అబ్బాయి స్పాట్ డెడ్. ఏంటండి ఏదో సంఘటన అంటారు, ఇలాంటి సాడ్ న్యూస్ చెప్తున్నారంటే, అలాంటి సంఘటన జరిగినప్పుడు పట్టించుకోని కంపెనీలు, ఏమాత్రం చూడని కంపెనీలు కూడా ఎన్నో ఉంటాయి. కానీ ఈ కంపెనీ వాళ్ళకు 14 దేశాల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ స్టాఫ్ వర్కర్స్ అందరు కలిసి ఈ చనిపోయిన కుటుంబానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారంట. ప్రతి ఎంప్లాయ్ నుంచి సమ్ అమౌంట్ వాళ్ళ సాలరీకి సంబంధించిన ఎంతో కొంత పోర్షన్ తీసి ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తారంట. శవాన్ని ఇంటికి పంపడానికే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న కంపెనీలు ఉన్నాయి ఎన్నో. వాటిని తట్టుకొని దుఃఖంలో ఉన్న కుటుంబానికి చేయూతనిచ్చే కంపెనీ అంటే రియల్లీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇంకా వీలైతే ఆ కుటుంబానికి ఎవరైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా, అంటే పిల్లలు వాళ్ళ పిల్లలకి సిద్ధంగా ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందంట. బ్రహ్మాండమైన కంపెనీ, సూపర్ కంపెనీ. ఒకవేళ మీరు వెల్డర్గా వెళ్ళాలి అనుకున్నారనుకోండి, సో మీరు ఇలాంటి కంపెనీని ఎంచుకోండి. అంటే నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఒక కంపెనీ, దానికి ఒక పాలసీ, దానికి ఒక సేఫ్టీ పాలసీ, ప్రజలు అంటే వర్కర్ల యొక్క క్షేమమే ముఖ్యమని ఆలోచించే కంపెనీలు చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ మీకు గనక దుబాయ్లో కానీ వేరే ఏ దేశంలో కానీ ఎవరు సెండై అనే కంపెనీ నుంచి ఆఫర్ వస్తే కళ్ళు మూసుకొని చేయండి కాండి. ఇట్స్ ఎ సూపర్ 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 కంపెనీ. ఎందుకంటే నేను అనుకున్నా అంటే ఈ వీడియో చేసే ముందు దుబాయ్లో ది బెస్ట్ కంపెనీస్ గురించి మాట్లాడాలనుకున్నాను. సో అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్క ట్రేడ్ గురించి కూడా నేను మీకు చెప్తాను. సపోజ్ ఇక్కడ వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక, ఇలాంటి కంపెనీల్లో బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు ఇంజనీర్స్ ఉన్నారనుకోండి. బీటెక్ మెకానికల్ చేస్తే మీరేం చేస్తారంటే వెల్డింగ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ కండి. వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ ఉంటుంది, వెల్డింగ్ ఇన్స్పెక్టర్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్సు ప్రిపరేటరీకే ఒక 50,000 ప్రిపరేషన్ అని చెప్పి ఒక నెల రోజుల ట్రైనింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 20 days అట్లా ఉంటుంది. ఒక 50,000 రూపాయలు అవుతాయి.
సిసిప్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఫీజు వచ్చి 1,30,000 రూపాయలు. అది లండన్ నుంచి ఆ ఎగ్జామ్ సెంటర్కు ఒక అతను వచ్చి రిప్రజెంటేటివ్ వస్తాడు. TWI ది వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. ఈ బీటెక్ చేసిన వాళ్ళకైతే తొందరగా సక్సెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మా తమ్ముడు వచ్చి వాడు బీఎస్సీ బయోటెక్నాలజీ అయినా కానీ నేను వాడిని ఈ కోర్స్ వెల్డింగ్ ఇన్స్పెక్టర్, పెయింటింగ్ ఇన్స్పెక్టర్ ఈ కోర్సులు చేయించాను. సో సక్సెస్ కావడానికి బీటెక్ లేని వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే బీటెక్ ఉన్నదనుకో ఈజీ. సో ఫ్రెండ్స్, మీరు కనుక విశాఖపట్నం ఆ దరిదాపుల్లో ఉంటే, వెల్డర్గా మీకు నైపుణ్యం ఉంటే, మంచి స్కిల్ ఉంటే, మీరు బెస్ట్ క్వాలిటీ వెల్డింగ్ చేయగలిగితే ట్రై టు జాయిన్ దిస్ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఇలాంటి కంపెనీస్లో జాయిన్ కండి. మీ భవిష్యత్తు డోకా ఉండదు, మంచి ఓవర్ టైం కూడా ఉంటుంది. మినిమం సాలరీ వచ్చి 1,600, 1,800 లేకపోతే 2,000 ధరమ్స్. 2,000 అంటే ఇప్పుడు డబుల్ 40, 50. ఇంకా ఓవర్ టైం ఉంటుంది. సో ఓవర్ టైం ఎంత వస్తుంది అంటారు? ఒక్కొక్కసారి 1,000 రావచ్చు, 2,000 రావచ్చు. మీ పనితనాన్ని బట్టి, మనం చేసే ప్రాజెక్ట్ని బట్టి చాలా మంచి అవకాశాలు ఉంటాయి వెల్డర్స్కి. సో ఇలాంటి కంపెనీలో జాయిన్ కాండి. ఇది షిప్ యార్డ్ అంట ఖతార్లో. చూడండి ఎలా ఉంది స్ట్రక్చర్. సో ఇలాంటి కంపెనీల్లో పనిచేస్తే మీకు ఎక్కువ రోజులు కాకుండా ఒక 5-6 ఏళ్ళు పనిచేసి వస్తే సరిపోతుంది. మీ లైఫ్ హ్యాపీగా గడపచ్చు. ఇంకా మీరు హుషారుతనం చేసి మీ తెలివితేటల్ని అంతా వినియోగించి మీరు మంచిగా కష్టపడి పనిచేస్తే మీరు సూపర్వైజర్గా, ఫోర్మెన్గా ఇంకా ఎదగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు మీ సాలరీ కూడా పెరుగుతుంది. మీకు సూపర్ అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ కంపెనీ పేరు ఎవర్సెండై. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఏదో యుద్ధ వాతావరణం అన్నట్టున్నది. ఇక్కడ ఏమేమి నడుస్తున్నాయో, ఏమేమి జరుగుతుందో ఎవరికి తెలియదు, కానీ అన్నీ తెలుస్తాయి. ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంటుంది పని. కాకపోతే ఇది తమిళ్ వాళ్ళ కంపెనీ. కొంచెం తమిళ్ భాష నేర్చుకుంటే బాగుంటుంది. తమిళ్ సినిమాలు చూడండి. వెల్డర్గా ఇట్లాంటి కంపెనీలో జాయిన్ కావాలనుకుంటే తమిళ్ భాష నేర్చుకుంటే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. మంచిగా తార్ రోడ్ మీద పోయినట్టు ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇవన్నీ ఇక చూడండి వాళ్ళ అజర్బైజాన్, సింగపూర్, ఇండియా, ఖతార్, షార్జా, సౌదీ, అబుదాబి, దుబాయ్, మలేషియా. ఓకేనా? వీళ్ళు ఏమేం ప్లాంట్లు చేశారు, వాళ్ళ మొత్తం గత చరిత్ర అంతా ఇడబెట్టాడు. అదంతా చూసే ఓపిక లేదు, కానీ 15,000 మంది పనిచేస్తారు. 14 దేశాల్లో ఉంది ఒక కంపెనీ. మంచి మనసున్న కంపెనీ, మనసున్న వ్యక్తులు. సో బెటర్ ఒక వెల్డర్ లేకపోతే ఫ్యాబ్రికేటర్, ఫోర్మెన్, సూపర్వైజర్ ఇలాంటి క్వాలిటీ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, దట్టు మెకానికల్ చేసి ఉంటే, ప్రొడక్షన్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి కంపెనీలో జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, నేను ఇది ఓన్లీ నాకు ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తులు చెప్పిన దాన్ని బట్టే నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వీళ్ళకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా? ఓకే, ఎనీవే, గుడ్ లక్. కనీసము మంచి కంపెనీ ఏందో చెప్పేవాళ్ళు లేరు. చెడ్డ కంపెనీ 50 ఖరాబ్ కంపెనీ దుబాయ్ మే అని చెప్పి వీడియోలు మస్తున్నాయి. అలా చెప్పొద్దు, మంచే చెప్పాలనే ఉద్దేశంతో ఐ విల్ టాక్ అబౌట్ ఓన్లీ ద గుడ్ కంపెనీస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.